హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల కర్రీ వండి చూపిస్తాను ఫ్రెండ్స్. నిమ్మరసంలోని రొయ్యలు క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ, దాంట్లోని కొన్ని 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని ముందు మిక్సీలో పట్టుకున్న తర్వాత దాంట్లో ఇవి వేసుకొని సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో మెంతులు, జీలకర్ర ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని కొద్దిసేపు వేయనివ్వాలి. తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. రొయ్యలు వేసుకొని ఇలా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3 నిమ్మకాయలు తీసుకొని రసం వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నాను. తగినంత నిమ్మరసం వేసేసుకుంటున్నాను. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసేసుకున్నాను. దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకుంటున్నాను. కూర దగ్గరకు వచ్చింది. ఇంత వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, చేపలు కానీ రొయ్యలు కడిగేటప్పుడు 1 స్పూన్ బియ్యం పిండి వేసి కడిగేసుకుంటే నీ శ్వాసన